విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం గతంలో ఎప్పుడో మాట్లాడుకున్నాం. రాజకీయాల్లో రకరకాల గాసిప్స్ వస్తూ ఉంటాయి. మనం వాటి మీద ఒక రెగ్యులర్ గా ఒక శీర్షిక చేద్దామని చెప్పి. సో దాని పేరు ఐకాన్ గాసిప్స్ అనుకుందాం సార్. ఈ రోజు మనకి రాజకీయాల్లో బాగా వినపడుతున్న గాసిప్ ఏంటంటే అండి, త్రిబుల్ 6 మహాసేన మధ్య కోల్డ్ వార్ అనొచ్చు, లేదంటే ఇద్దరు కూడా బాహీగానే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసుకుంటా ఉన్నారు. కాకపోతే మనకు అంతకుముందు చెప్పింది కూడా ఏంటంటే, కొంతమంది మనకి రిజర్వేషన్ సీట్లు ఆ క్యాండిడేట్ల డిస్కషన్ జరుగుతున్నప్పుడు మహాసేనకి సీట్ ఎలా వచ్చింది అన్నప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే, మహాసేనకి ఎందుకు రాదయ్యా, మహాసేనకి 3 ఫండింగ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు, అందుకే మహాసేన రాజుకి సీట్ వచ్చింది అన్నారు. సో అలాంటి అవును. పొజిషన్ నుంచి, అంటే మహాసేనకి వెనకాల ఆర్థికంగా నిలబడిన 3 నుంచి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చేసింది సార్ ఇద్దరి మధ్య? అసలు ఏం జరిగింది? అంటే అది బయటకు వచ్చిన ప్రచారమే తప్ప అందులో నిజం లేదుగా. నిజం లేకపోయినా సరే ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు. అంటే ఆ రోజున ఏంటంటే ఉమ్, ఇద్దరికి కామన్ శత్రువు. ఉమ్, ఇటు మహాసేన్ రాజేష్ కైనా అటు ట్రిపుల్ కైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనే కామన్ శత్రువు ఉన్నాడు. ఉమ్, ఆ కామన్ శత్రువు ఏం చేశాడు, ఈ రోజున డిలీట్ అయిపోయాడు. ఉమ్, ఈ రోజున ఎవరికి వచ్చే వాళ్ళు తీసుకుని, ఎవరు హార్మోనియం వాళ్ళు తీసుకుని వేటకి పోయినట్టు ఉమ్, ఉమ్, ఆ ఆ రకంగా ఇప్పుడు ఎవరి ప్రభావం పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొన్న జరిగిన ఈ అంబేద్కర్ ఫ్లెక్సీ తీసేసే దాంట్లో మరి ట్రిపుల్ 6 అసలు వేయాల్సిన పని ఎందుకు వచ్చింది అని వెనకున్న కారణం ఏంటి? ఆయన్ని అక్కడ దాకా ఫోన్ చేసి పిలిచింది ఎవరు? ఆయన వచ్చేటప్పటికి జనసేన కార్యకర్తలందరూ ఆడ గుమిగూడి ఎందుకున్నారు? ఆయన అది పీకుతుంటే జై జనసేన అని జెండాలు కూడా ఎగరేశారు. ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది? ఈయన తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, మరి ఈయనకి కూటమిలో జనసేన కానీ బీజేపీ కానీ బాగా క్లోజ్ గానే ఉంటారు. ఏది డిపెండింగ్ ఆన్ కూటమి అయ్యి ఉండొచ్చు. కానీ మరి ఆడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కనపడలేదు ఏంటి? ఈ వారు ఎటు నుంచి స్టార్ట్ అయింది అనేది ఒక దీన్ని కూడా చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ గాను అలా ఒక ఫ్లెక్సీ పీకేయటం అనేది ఇప్పుడు మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకు, మిగతా చాలా మందికి ఎందుకు, హర్ష్ కుమార్ కూడా ఆయన శృతి మించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాడు, విగ్గురాజు పెగ్గురాజు అని, అంబేద్కర్ విషయం వచ్చేటప్పటికి. ఉమ్. హర్ష కుమార్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు ఆయన కూడా. ఓకే. ఉమ్, ఆ, ఈ ఈ విషయంలో చాలా మంది ఇప్పుడు దళిత నాయకులు కూడా ట్రిపుల్ 6 ఇలా ఎందుకు చేశాడు అని ఆలోచించుకునే దగ్గర దాకా వచ్చింది. ఎందుకంటే వాళ్ళను కూడా కామెంట్ చేయండి, మీరేం మాట్లాడరేందని ఒత్తిడి చేసే వాళ్ళ వర్గాలు కొన్ని ఉంటాయి కదా. అంతే కదా, వాళ్ళకి ముందు అయితే తెగ మాట్లాడారే, ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు మాట్లాడరు అని ఒత్తిడి చేసే వర్గాలు ఉంటాయిగా. ఇప్పుడు అడకత్తర్లో పడ్డట్టు అయిపోయింది వాళ్ళు కూడా. ట్రిపుల్ 6ని సపోర్ట్ చేయాలా, లేకపోతే ఏ, మహాసేన రాజేష్ని సపోర్ట్ చేయాలా, అసలు మేము ఎవరిని సపోర్ట్ చెయ్యం అంటే మరి అంబేద్కర్ ఫ్లెక్సీని ఎలా పీకేశారు అని అనే దగ్గర దాకా వచ్చింది. పాపం ఆడ పీకేసింది అంబేద్కర్ ఫ్లెక్సీనే. ఆ ఫ్లెక్సీ ఏ కారణానికి కట్టారు, ఎందుకు కట్టారు, అది పుట్టకి అడ్డం ఉందా లేదా అనేది అన్ని తీసేస్తే ఆడ విగ్రహాన్ని ఏం పగలగొట్టి తీసేయలేదుగా ట్రిపుల్ 6. కాకపోతే ఆయన తరువాత మాట్లాడిన మీటింగ్ లో కొన్ని మాటలు అంబేద్కర్ మీదే మాట్లాడాడు. ఆయన బుద్ధిస్టు, ఇలాంటి కొన్ని మాటలు వచ్చినాయి. ఆ తర్వాత నేను బుద్ధిస్ట్ అయితే మాత్రం ఏముంది, ఆడ అంబేద్కర్ విగ్రహం ఉంది, అవతల వినాయకుడు విగ్రహం ఉందంట, ఆ తర్వాత ఈ నాగవయ్య స్వామి పుట్ట కూడా, ఆ గుడి కూడా ఉంది. మరి దానికి అడ్డం ఉంది అనే కారణానికి బీకేశారు అని అంటే దాని మీద అయితే మరి ఈయనే వెళ్ళి ఎందుకు చెయ్యాల్సిన అవసరం వచ్చిందో అని తెలియదు. పోలీసులను పంపిస్తే శుభ్రంగా ఎవరికి గొడవ లేకుండా వాళ్ళు తీసేసుకొచ్చేవాళ్ళుగా. జగన్మోహన్ రెడ్డి ఇంత ముందు అంతే కదా చేసింది. అంతే కదా. ఆయన వేసుకునే ఫ్లెక్సీలు అన్ని ఆయన వేసుకున్నాడు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జన సైనికులు కానీ ఎవరైనా పార్టీని ఇది పెట్టగానే పోలీసులు వచ్చి ఎరగదని మొత్తం ఫ్లెక్సీలు తీసేసేవాళ్ళు. వండ చుట్టుకొని తీసుకెళ్లిపోయారు ఆ రోజున. ఆ రోజున ఎన్ని అంబేద్కర్ బొమ్మలేసిన ఫ్లెక్సీలను కూడా వండ చుట్టుకొని పోయారో కూడా ఎవరు ఆలోచించుకోవాలా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అంత హెక్టిక్ గా పనిచేశాడు.
ఆ చుట్టుకొని పోయిన ఫ్లెక్సీల్లో అంబేద్కర్ బొమ్మలు ఉన్న ఫ్లెక్సీలు కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు ఇప్పుడు రాలా బయటికి. ఆ రోజున అది మరి అంబేద్కర్ ఫ్లెక్సీ కాలేదా? అది ఎందుకు ఆలోచించుకోలేదు మహాసేన్ రాజేష్? అంటే జగన్మోహన్ రెడ్డి మీద మేము ఆ ముందు నుంచే ఫైట్ చేస్తా ఉన్నాం కదా, ఆ ఫైట్ లో ఫైట్ ఇది కూడా అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం మీద అంబేద్కర్ ఫ్లెక్సీ పీకేశారు అనే దాని మీదే మహాసేన్ రాజేష్ ఎక్కువ గొడవ చేయడానికి పూనుకున్నాడు. దానికి కారణం వెనక కారణాలు ఏదైనా ఉన్నాయా అని కొంచెం శోధించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న పుల్లి అంటాడు మహాసేన్ రాజేష్. చేతిలోకి ఎమ్మెల్యే సీటు వచ్చి చేజార్చుకున్నాడు. అలాంటిది ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గ్రేట్ అని చెప్పొచ్చు, నారా లోకేష్ గ్రేట్ అని చెప్పుకొని ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ లోపల ఏదో ఒక మూల ఆయనకి ఈ ఈ పదవి రాలేదనే బాధ ఏదో కోశాన ఉంటుందిగా. అది ఏమైనా ఇప్పుడు ఈ సందర్భం బట్టి రఘురామకృష్ణరాజు త్రూ పైదాకా పంపిస్తున్నాడా అనే ఏదైనా కోణం ఉందా అని కూడా ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికి గాను రఘురామకృష్ణరాజు చెయ్యి ఆ ఫ్లెక్సీ మీద వేయటం అనేది కొంచెం అసంబద్ధంగానే ఉంది. పోలీసులకి చెబితే వాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు. అదును దొరికింది కదా అని చెప్పి రాజేష్ కూడా ఇక దాన్ని అందుకున్నాడు. కాకపోతే పార్టీ ఈ విషయాన్ని దేన్ని పట్టించుకోకుండా శుభ్రంగా హ్యాపీగా పక్కన కూర్చొని ఉంది. ఎందుకు? వాళ్ళ దాకా ఆ విషయం తీసుకురాలేదు కాబట్టి. అంటే వాళ్ళ రఘురామకృష్ణరాజు ఈ విషయాన్ని పార్టీ దాకా తీసుకెళ్లేవాడు కాదు. చూడండి మహాసేన్ రాజేష్ నా మీద ఎలా మాట్లాడుతున్నాడు అని. కావాలంటే ఆయనే 4 ఫేస్బుక్ ఆ ఈ రచ్చబండలు పెట్టి ఆయన కూడా ఆయన నోటికి వచ్చింది మాట్లాడేయగలడు. మహాసేన్ రాజేష్ కూడా అతనికి ఏదో ఉందిగా మహాసేన్ మీడియా అని, దాని ద్వారా రోజు వీడియోల మీద వీడియోలు, లైవ్ల మీద లైవ్లు చేసి మీరు అలాగే చేయటం తప్పండి, చాలా తప్పండి, చాలా తప్పండి అని మాట్లాడొచ్చు. ఏం చేయలేము దానికి. ఆయన కూడా ఏం పార్టీ దాకా తీసుకెళ్ళడు రఘురామకృష్ణరాజు చూడు ఇలాంటి పీకేశాడని. కాకపోతే ఇక్కడ కొలిక్పూడి మీద అయితే కొంచెం పార్టీ దాకా వెళ్ళింది కాబట్టి అది బ్లాస్ట్ అయింది. ఇక్కడ ఎంత కోల్డ్ వార్ జరుగుతున్నా కూడా పార్టీ దాకా వెళ్ళటం లేదు కాబట్టి ఎటువంటి అవుట్పుట్ రావటం లేదు. కాకపోతే ఇది ఏదైనా చిలికి చిలికి గాలి వారిన అయిన రోజు ఏమవుతుందంటే పెద్ద బ్లాస్ట్ అయింది. ఇటు రఘురామరాజును వదిలేసుకోవాలా, అటు మహాసేన్ రాజేష్ని వదిలేసుకోవాలా అనే నిర్ణయం పార్టీ తీసుకోవాల్సిన అగత్యం వచ్చింది. ఇప్పటికైతే కొలిక్పూడి విషయంలో అయితే ఏదో ఒక రకంగా సమసిపోయేటట్టు చెయ్యొచ్చు. కొంచెం పార్టీకి ఇంకా అవకాశం ఉండింది. వీళ్ళకు కొట్టుకొని పెద్దదయిన దాకా పేర పెట్టుకున్నారనుకోండి, పార్టీ కూడా ఏం చేయలేని పరిస్థితులు వస్తాయి. ఏది ఏమైనా కానీ ఈ ఈ ఒక ఆల్రెడీ ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుకి జే ఏ పంగులూరు అది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాబోయి ఆగిపోయిన మహాసేన్ రాజేష్ కి పి గన్నవరం నేను చెబుతున్నాను. పి గన్నవరం పి గన్నవరం పి గన్నవరం ఎస్ పి గన్నవరానికి ఎమ్మెల్యే కాబోయి ఆగిపోయిన మహాసేన్ రాజేష్ కి ఇద్దరికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇందులో ఇది రాజకీయం ఎంతుందో ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అంతుంది. దాంతో పాటుగా రాజకీయానికి వాడబడే టూల్స్ అన్ని కూడా ఉన్నాయి. మరి ఇందులో మతపరమైన అంశాలు వస్తాయా, కులపరమైన అంశాలు వస్తాయా, రిజర్వేషన్ పరమైన అంశాలు వస్తాయా, ఏ ఏ ఇది ఏ రూపు తీసుకుంటది అనేది ఇప్పటికీ తెలియదు. ఆ రూపు తీసుకున్న తర్వాత మాత్రం పెద్ద గోల్ అయింది. ఆ రోజున చూడాలి ఇంకా ఎవరి స్టాండ్ ఏంటనేది. అప్పటిదాకా వెయిట్ చేయటమే, అంత మించి చేసేది ఏం లేదు. అంటే అసలు నిజంగా త్రిబులారును మహాసేన గోల్ అంటారా సార్, లేకపోతే మహాసేనకిను జనసేనకి వచ్చే మధ్య జరిగే గొడవ అంటారా? ఎందుకంటే ఎందుకో గానీ జనసేన వాళ్ళు మహాసేన మీద మాత్రం ఎగరటానికి రెడీగా ఉంటారు అనమాట. అంటే మహాసేన కూడా జనసేన మీద ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటాడు. కరెక్టే. జనసేన పవన్ కళ్యాణ్ ని అయిన జనసేనలోకి వెళ్ళబోయి ఆగిపోయిన మహాసేన రాజేష్ కదా. అవును. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని కూడా కొద్దిగా 4 కామెంట్లు చేయటం జరిగింది. అందుకని జన సైనికులు ఎప్పుడు మహాసేన మీద ఎగిరిపట్టడానికి రెడీగానే ఉంటారు. అసలు ఈ ఫ్లెక్సీ గొడవ జరిగిన రోజున కూడా జనసేన జెండాలు జన సైనికులే ఉంది అక్కడ. టీడీపీ జెండాలు గాని, టీడీపీ నాయకులు గాని, టీడీపీ కార్యకర్తలు గాని ఎవరు లేరు అక్కడ. వాళ్ళు పిల్లి కొట్టుకుంటా ఈయన కోతి తీర్చడానికి వస్తే కోతి కూడా ఇరక్కిపోయింది. ఇప్పుడు పిల్లి కోతి వారైపోయింది. అదే ఆ పిల్లి పక్క సర్దుకుంది.
జనసేన పక్కకు సర్దుకుంది. ఈ రోజు రగడ ఆ, రఘురామకృష్ణరాజుకి మహాసేనకి మధ్య మిగలటానికి కారణం, అసలు కారణం అక్కడ ఉన్న జనసేనే. జనసేన అన్న అవును. అది క్రిస్టల్ క్లియర్ గా వీడియోల నిండా అదే కనిపిస్తా ఉంది. ఉహు, మహాసేన రాజేష్ కూడా దాన్నే ఎక్కువగా ఇంపోజ్ చేస్తున్నాడు. ఆడ ఆ జన సైనికులు ఎందుకు అలా అరుస్తున్నారు, ఎందుకు ఆ జెండాలు ఎగరేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నాడని ఆ, ఆయన క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది మహాసేన రాజేష్. ఉహు, వాళ్ళకి ఉన్న గొడవని రఘురామరాజుని నెత్తిన పూసుకున్నాడు. అదే అదే. చెబుతారు చూడండి, ఉహు, దారిని పోయేది ఆ, అవును. కాలుకి తగులుకుందని. అదే. ఆ, అలాగా ఈయన తగిలించుకున్నాడు. అదే. మా ఉమ్. ఊర్లో కూడా చెబుతారు, ఏడుంటే తగిలించుకున్నావురా అంటే వంకెనుంటే తీసి తగిలించుకున్నాడంట. అదే. ఆ, లేకపోతే ఈ గొడవ ఈయనకెందుకండి? అవును. ఉమ్, ఈయన కూడా కొంచెం సమయం చూసిగా పాటించి పోలీసులను పంపించాల్సింది కదా. అదే. ఉమ్, అదే. కాదు, ఈయన కూడా తగుదనమ్మా అని వెళ్ళి మరి ఈయన చేతితో బీకాడు. అదే. వీళ్ళందరికీ ఏంటంటే అదే రాజకీయం కంప్లీట్ గా వంట పట్టలేదు అనడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఆ నిజమే, రాజకీయం ఎవరికి ఏ ఒక్కళ్ళకి వంట పట్టేది కాదండి. అది రాజకీయం అనేది ఒక రంగు, ఒక రుచి, ఒక వాసన లేనిది. అది చంద్ర ఎందులోకి చంద్ర పోస్తే అందులోకే. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి బాగా వంట పట్టింది అది. వాళ్ళిద్దరూ నిద్రపోయినా మెలకు ఉన్నా సరే నాకు తెలిసి చంద్రబాబుకి ఎవరన్నా వారసుడు ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఏమో. ఎందుకంటే అంత అంటే చాలా ఎక్స్ట్రీమ్ అనుకుంటే అది కంపారిజన్. బట్ చంద్రబాబు రాజకీయం కానీ వీళ్ళిద్దరూ కూడా నిద్రపోయినాక మెలకు ఉన్నా సరే ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచించేవాళ్ళు. ఈ మిగతా బ్యాచ్ అంతా కూడా అది పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కావచ్చు, వాళ్ళకి రాజకీయాల పట్ల అంత కమిట్మెంట్ లేదు. అది నేను చెప్పొచ్చేది. కమిట్మెంట్ కాదు, అవగాహన కూడా తక్కువే. అవును. యా. ఓకే. అవగాహన ఉంటే ఇలాంటి పనులు ఎవరు చేయరు, అందరు రాజకీయమే చేసేవాళ్ళు. అదే. యా. రా- కాకపోతే ఇప్పుడు నిజమే మీరు అన్నట్టు, ఒక పక్కన చంద్రబాబు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది. మిగతా ఇంకెవరు రాజకీయం అనే దాని జోలికి ఏం పోవట్లేదు. అవును. అధికారాన్ని అనుభవించటం అనే దాంట్లో గాని, ఉమ్, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం అనే అనే దాంట్లో గాని కొంచెం గట్టిగా ఉంటున్నారు కానీ, అవును. రాజకీయ పరమైన చతురత ఎవరు చూపించలేకపోతున్నారు. అది మాత్రం వాస్తవం, ఒప్పుకొని తీరాల్సిందే. యా. ఈయనకి రాజకీయం వంటపట్టలేదు అని అంటాం అనేది కూడా సమంజసమైన మాటే రఘురామకృష్ణరాజుకి. అదే. యా. థ్యాంక్ యూ సార్.